ఈ రాధకృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం ఎదురు చూస్తున్నా రావేల నేటికైనా. జోగినీలను చేసి వాడుకునే వాళ్ళు అమ్మాయిని, కొంచెం అందంగా కనిపిస్తే చాలు దాన్ని జోగిని చేసి పడేసారు. సినిమా ఇప్పుడు తీయడం అనేది పెద్ద, ఎన్ని కోట్లు పెట్టి ఎంత చేసినా కూడా పబ్లిక్ పోకపోతే అది బడా నిర్మాతలు, వాళ్ళ పేర్లు వద్దు కానీ వాళ్ళు అనుకుంటారు కావచ్చు ఎవరన్నా. కానీ సీరియల్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినా శ్యాంప్రసాద్ రెడ్డి గారు మల్లెమాల కిందికి వెళ్ళి మీ దాకా చూసింది ఫస్ట్. కాపీ కొట్టకూడదు, కాపీ అంటే నోట్స్ కాపీ అనుకోకుండా వస్తుంది. కొన్ని సందర్భాలు డైరెక్టర్ గారు నాకు ఇదే కావాలి పాట, ఇక కాపీ క్యా ఎక్కడ వేసేస్తారు. మా అందరి గుండెలలో నీవే బాబా, బాబా నీవే బాబా. టాలెంట్ తొక్కాలని చూస్తూ ఉంటారంటారు సూటిగా. నేను దీన్ని ఫాల్స్ అని చెప్పగలను. ఇప్పుడు ఏదో ఆడలేక మధ్యలో ఓడిందని, మరి చక్కెర మొత్తం పనిచేసినంత ఆంధ్రలో క్యాస్ట్ చూస్తావా? మొత్తం ఆయన కూడా తిరుగుతారా లేదా? ఆ సింగర్తో పాటు ఆ సింగర్ ఏమో కుండ మీద కూర్చున్నట్టు పోయి తొక్తిదేమన్నా అదా, బంతి కూడా అంత ఎత్తులు వేస్తుంది తొక్కితే. ట్రెండ్ని బట్టి ఫాలో కావాలి, లేకపోతే మనం ట్రెండ్లో ఉండం. ఎలక్షన్ల వాళ్ళకి ఎంత నమ్మక ద్రోహం అంటే, ఎందుకు కేసీఆర్ మీద కోపం అంటే నాకు అంటే, నీకు మనిషి అవసరం ఉన్నంత వరకు అది ఇదా రాజకీయం. మళ్ళీ ఏమవుతుందో కింద కదులుతానే పూసాలు. అట్లాంటోడు ఈయన దుబ్బాలని చూస్తాడు. ఆడ ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మీకు? పైసలు బాగా వచ్చినట్టు. నేనైతే 100% చేయాలంట. మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి, తలా కనంగానే కథం. కేసీఆర్ గారు ఒకసారి మాట్లాడి నాకు భలే కోపం వచ్చింది. భలే కుదిరితే పోయేది. ఇక ఇక్కడ కవిత అరెస్ట్ అయితే లేదా, సాగదీప్తాన్లు ఇక పోతాను కనాలేమో ఆశతో ఇట్లా టీవీలో ఇట్లనే చూసుకుంటాను. ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది కవిత, ఇవాళ కాకపోయినా రేపైనా అరెస్ట్ అవుతుంది. చూసిన కవితను అరెస్ట్ చేయలేదు, చూసిలా కవితను అరెస్ట్ చేయలేదు. మరి అమ్మ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థికంగా సమకూర్చుకుంటున్నారా? చేసుకోవాలి. చూసిన అక్కడ ఆడవాళ్ళు అసలు సెంటిమెంట్ అనగానే కథం అని చెప్పి స్టార్ట్ చేస్తే అక్కడ ఒక్కసారి కళ్ళు దగ్గర జూమ్ అని పడుతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. తెలంగాణ ప్రజలకు ప్రామిస్ చేసిన విధంగా ఆర్జీ మీడియా తన పందాన్ని మార్చుకుంది. తెలంగాణ కోసం కొట్లాడిన వీరులను వెలుగులోకి తీసుకురావాలని, తెలంగాణ ఉద్యమకారులను వెలుగులోకి తీసుకురావాలని, అదేవిధంగా మరి గజ్జ కట్టి ఆడిన కళాకారులది ఎంతైతే ప్రాప్తం ఉందో, తెర వెనుక ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే రచయితలు కావచ్చు, వాళ్ళది ప్రధాన భూమిక పోషించారు తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళతో మమేకం కావాలి, వాళ్ళతో ఇంటరాక్షన్ కావాలని ఒక తలంతో మాత్రమే దీని ఇంటర్వ్యూ కూడా అనను, చిట్ చాట్ అంటాం. మరి ఈరోజు కూడా ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరికి వచ్చాం మనం. తను గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో పాటలకు ఎన్నో సీరియళ్ళకు కూడా మ్యూజిక్ అందించినారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన మ్యూజిక్ ద్వారా ఉర్రూతలు ఊగించిన ఉద్యమాన్ని, ఉద్యమ ఘట్టాన్ని రసవత్తరంగా తీసుకురావడంలో తనది కూడా అమోఘమైన పాత్ర. మరి మంచి రచయిత కూడా, అంటే అన్ని రకాలుగా మల్టీ టాలెంటెడ్ అంటాం ఒక రకంగా చెప్పాలంటే అదే తను. పేరు కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. అమూల్య స్టూడియోస్ అంటే కూడా మనందరికి తెలుసు. తనే ఇప్పుడు మనకు అత్యంత ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ ఎంవికే గారు మనతో ఉన్నారు. సో మనం మాట్లాడదాం, ఆయన అనుభవాలను పంచుకుందాం. ఎందుకంటే 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువతకు మేబీ తెలియకపోవచ్చు ఇప్పుడు వాళ్ళ యొక్క కృషి ఏంది, ఆ మ్యూజిక్ అంటే ఏంది, మరి ఎన్ని బాధలు పడి ఈ రంగంలో రాణించారు. మరి తెలంగాణ అంటే మ్యూజిక్లో కొంత నిర్లక్ష్యానికి గురయ్యేవారని సుద్దాల అశోక్ తేజ లాంటి వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పిన సందర్భం చూసాం. కాబట్టి ఒకసారి మనం మాట్లాడదాం అన్నతో. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అన్న, బాగున్నాం. మొత్తం మీద సినిమా రిలీజ్ అడవుల్లో ఉన్నట్టు అయినా మేము కూర్చోబెట్టినాం ఈరోజు. చెప్పండి, సినిమా తీసినాను తెలిసింది కదా, ఏంటన్నా సినిమా?
శరపంజరం అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఒకటి చేసినాం అన్న. అదేంటంటే 0 బడ్జెట్లో తీయొచ్చా సినిమా అనేది ఒకటి చేసినాం. అంటే తర్వాత వేరే విషయం, కానీ ముందైతే ఒక కాన్సెప్ట్తో తీయడం జరిగింది, 0లో ఫినిష్ చేయడం జరిగింది. అది 19 కూడా రిలీజ్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ ఏంటంటే గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి, అంటే ఒక 2 నిమ్న జాతులు కూడా ప్రేమించుకుంటే కూడా ఈ సమాజం అనేది ఓర్వలేకపోతుంది. అంటే అప్పుడు దొరలే మన బాగా భూమి ఉన్న వాళ్ళు, భూస్వాములు కానీ అంతా జోగినీలను చేసి వాడుకునే వాళ్ళు అమ్మాయిల్ని. అది కొంచెం అందంగా కనిపిస్తే చాలు దాన్ని జోగిని చేసి పడేసేవాళ్ళు. అంటే తెలంగాణలో ఇది కూడా నడిచింది. ఈ శాఖ మనం చదివి ఉన్నాం బుక్లలో, మనం చూడకపోవచ్చు కానీ చదివి ఉన్నాం. దాని మీద ఒక కాన్సెప్ట్ తోటి ఒక సినిమా అయితే ఫినిష్ చేయగలిగినాం. అంటే మ్యూజిక్ డైరెక్టర్ గానా మీరు? ఏంటి మ్యూజిక్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మొత్తం మీద మీ ఆధ్వర్యంలో వస్తుందంటే అది మంచి సినిమానే, తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారు. మంచి కంటెంట్ బేస్డ్ సినిమా. అంటే అది ఎట్లా ఉంటుంది అంటే తమిళ సినిమాలు ఉంటాయి కదా, తమిళ మూవీస్ ఆ కైండ్ ఆఫ్లో ఉంటుంది అది. అంటే ఇది ఫస్ట్ సినిమానే, ఇంతకుముందు గతంలో సినిమాలు కూడా తీసినారా? అంటే నేను మ్యూజిక్ చేశా కానీ ఎప్పుడు ఇట్లా నెత్తి మీద ఎత్తుకొని ఏం చేయలేదు. మనం ఆడ మంచిగా మ్యూజిక్ కొట్టామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా, ఇట్లా ఉండేది. ఎట్లుంది మరి ఇప్పుడు ఈ ఆర్ట్ సీట్, ఈ బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుంటే కొత్త అనుభూతి కదా ఉంటుందన్నా. కష్టాలు ఉండకుండా అయితే ఉండవు. మీకు కూడా జర్నలిస్ట్ కాబట్టి మీకు కూడా సినిమా కష్టాలు తెలుసు. ఒక సినిమా ఇప్పుడు తీయడం అనేది పెద్ద అది కాదు, దాన్ని మార్కెటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పబ్లిక్లోకి తీసుకుపోవడం, ఎన్ని కోట్లు పెట్టి ఎంత చేసినా కూడా పబ్లిక్ పోకపోతే అది. మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళే ముందు ఏమనిపిస్తుంది మీలాంటి, అంటే నిజాయితీగా పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్లు మీలాగా చాలామంది ఉన్నారు కదా, సినిమాలు కూడా పూర్తిగా ఇప్పుడు కమర్షియల్ అయినాయి, చిన్న నిర్మాతలు కానీ లేకపోతే చిన్న సినిమాలు కానీ బతికే పరిస్థితి లేదనేది ఒక ప్రధాన అపవాదు సినిమా రంగానికి సంబంధించి, ఏమంటారు మీరు? 100% అన్న, 100% సినిమాలు బతికే పొజిషన్ లేదు. ఎప్పుడైతే ఫిలిం నుండి డిజిటల్ కన్వర్షన్ వచ్చిందో, అంటే ఇప్పుడు చేతిలో కెమెరా ఉంటే సెల్ ఫోన్తో తీసేస్తున్నారు సినిమా, అంటే ఎక్కువ అయిపోయింది. నీకు మనకు కామర్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది, సప్లై అండ్ డిమాండ్ అని, రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. సప్లై ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ తగ్గిపోద్ది, డిమాండ్ సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది అన్నట్టుగానే సేమ్ ఇండస్ట్రీ అట్లా ఉంది. సోషల్ మీడియాని మనం స్వాగతించవచ్చు కానీ బడా నిర్మాతలు ఇక వాళ్ళ పేర్లు వద్దు కానీ వాళ్ళు కొంచెం అనిచేసే ధోరణి ఉంటుంది. మీలాగా బాగా అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించుకోలేం కదా వాళ్ళలాగా. మనం సినిమాలు తీస్తే కొంత ఈ థియేటర్లు దొరకకనో లేకుంటే అనేక ఇబ్బందులకు కూడా గురి చేస్తారనే ఒక అపవాదం ఉంది సినిమా పరిశ్రమ మీద, ఏమంటారు? నాకు ఇది ఫస్ట్ సినిమా కదా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను వరుసగా సినిమాలు తీస్తుంటే నాకు తెలిసేది ఏమన్నా, ఇది ఒక ఫస్ట్ సినిమా కాబట్టి అంతగా నాకేం అనిపించలేదు. కానీ బట్ అది ఎప్పుడైనా డబ్బు ఉంది డామినేషన్ అనేది ఉంటుంది కదా, తెలియదు ఏమన్నా సమాజంలో. అది అయినా కత్తి మీద సామే మరి అన్ని తెలిసి కూడా మీరు ముందుకు వచ్చినారంటే ఇంకా ఇక తప్పదు అన్న. కొన్నిసార్లు పడిపోతాం, అట్లా పడిపోయిన తర్వాత ఇంకా మనం మళ్ళీ ఏం చేయలేము, అది వెనక్కి రాలేము. ఒకసారి నేను నా మనస్తత్వం ఏంటంటే ఒకసారి మాట ఇచ్చి నేను చూసుకుంటా సినిమా గురించి అన్నప్పుడు అది లాస్ట్ మినిట్ వరకు నేను అది ఫెయిల్ కానీ పాస్ కానీ సినిమా ఏమైనా కానీ వాట్ ఎవర్ నేను అది ఎత్తుకొనే ఉంటాను. నేను నాకు ఎంత లక్షలు లాస్ అవుతున్నా ఏం లాస్ అవుతున్నా కూడా నేను చూసుకోను. నేను ఒకసారి మాట అన్నానంటే కదా డెఫినెట్గా చేసి పెడతాను. ఇంత పెద్ద అంటే ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అంటాం కదా మీరు, మరి మిమ్మల్ని కన్నా పల్లెంది ఆ అభిరుచులు ఎట్లా ఉండే, మీ చిన్నతనం గురించి ఏమైనా పంచుకుంటారా? మన విలేజ్ ఏంది, ఎక్కడి నుంచి మీరు ఈ స్థాయికి ఎదిగినారు? నాది అప్పుడు ఉమ్మడి వరంగల్లో, అంటే ఇప్పుడు కూడా హన్మకొండ జిల్లాగా మారింది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి విలేజ్ అని ఒకటి ఉంటుంది, అంటే నియర్ బై స్టేషన్ కాజీపేట జంక్షన్కి. అక్కడ పుట్టా. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయమే, అంటే బాపు ఉంటాం మనం తెలంగాణలో. మా అమ్మ బాపు వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళు ఫస్ట్ బాయలు తవ్వేవాడు మా ఫాదర్, ఒక ఆయన కింద ఒక 15-20 మంది ఉండేవాళ్ళు. తవ్వి అట్లా సంపాదించిండు. అవుటర్ రింగ్ రోడ్ పక్కన మంచిగా కొన్నాడు. అది తర్వాత రింగ్ రోడ్ వచ్చింది, మంచిగా కలిసి వచ్చింది, బాగానే సంపాదించారు. నాకు 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, 2 కొడుకులు. అంత హ్యాపీ మొత్తం అంత. అయితే అప్పుడు అనుకున్నారా, ఎందుకంటే ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టిన మనం, అంటే మ్యూజిక్ వైపు అడుగులు వేయాలని కొంతమందికి అనిపిస్తుంది. మరి మిమ్మల్ని బాగా ప్రేరణ, ఎందుకంటే మనది వ్యవసాయ కుటుంబం అని చెప్పినారు కాబట్టి క్వశ్చన్ అడుగుతాను. మన తండ్రులో తల్లులో లేకపోతే మన తాతలో ఈ రంగంలో ఉంటే కొంత ఈజీ అవుతుంది, ఆ దిశ మనకు అభిరుచి ఉంటుంది కదా. అంటే వ్యవసాయ కుటుంబంలో పుడితే మనం కూడా వ్యవసాయదారులం, ఇంకా బెటర్గా నాన్న 10 ఎకరాలు చేస్తే మనం 20 ఎకరాలు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా. అందుకు భిన్నంగా ఎందుకు ఇటు రావాల్సి వచ్చింది, ఎందుకు ఆలోచన వచ్చింది? ఎందుకంటే మనం చిన్నప్పుడు జనరల్గా మ్యాగజైన్స్, సినిమా మ్యాగజైన్స్, మన సితారా ఇట్లా వచ్చేది. ఎవ్రీ సండే ఈనాడు బుక్లెట్లో కూడా ఒక కాలం ఉండేది, ఇంటర్వ్యూ సినిమాకి సంబంధించిన వాటెవర్ వాళ్ళకు అప్పుడు పేరు సంపాదించుకున్న వాళ్ళకి. అట్లా చంద్రబోస్ అన్న ఆర్టికల్ చూడడం జరిగింది.
నాకు అప్పటిదాకా తెలియదు చంద్రబోస్ అన్న వరంగల్ ఉమ్మడి వరంగల్ సంగతి తెలియదు నాకు వరంగల్ అని. అది చూసిన తర్వాత టెంప్ట్ అయిపోయినా నేను. అరే ఇక్కడికి చల్లగరిగే గంత మారుమూల ప్రాంతం, మన హన్మకొండ దగ్గర ఉన్నాం మనం, అక్కడ నుండి ఇంత స్థాయికి పోయినప్పుడు మనం ఎందుకు పోకూడదు అనే ఒక తలంపు అయితే వచ్చింది. అక్కడ నుండి మళ్ళీ చక్రి అన్న శ్రావణ సుబ్రహ్మణ్యం పాటలు ఉర్రుతలు ఊగిస్తూ ఉండేవాడు ఆ టైంలో. అరే మనం ఎందుకు పోకూడదు, మనం ఎందుకు చేయకూడదు. బాచి అప్పుడే ఈయన వరంగల్ అని తెలిసింది, చక్రి అన్నది. అమ్మ ఇద్దరు పట్టిన అక్కడ మనసులో బలంగా నాటకపోయింది బీజం, ఖచ్చితంగా పోవాలి ఇండస్ట్రీకి, ఖచ్చితంగా పోయి కొట్టాలి ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చి, అప్పుడు ఇంత సోషల్ మీడియా కానీ ఇంత లేదు, ఒక 23 ఏళ్ళ క్రితం. అప్పుడు మేము నడుచుకుంటా ఒక్క సమోసాతో ఉండేవాడన్న, రోజుకి ఒక్క సమోసా. అంటే ఏం లేదు కదా, మనం ఇంట్లోకి వెళ్ళి వచ్చినాం, మనమో చదువుకుంటారనుకుంటారు వాళ్ళు, మనమో ఇండస్ట్రీలో తిరుగుతున్నాం. చాలా ఇబ్బందులు పడి మొత్తానికైతే ఇగో ఈ స్థాయి జనాల్లో ఒక ఆదరణ పొందే స్థాయి వరకు వచ్చిన. ఒక సమస్యతో ఉన్న మీరు అనేక మందికి ఇప్పుడు సమస్యలు కాదు బీర్లు అయితే అనకు, అఫ్కోర్స్ మన దాంట్లో అది ఒక భాగం, అది జీవితం, అది తప్పు కూడా ఏం కాదు. అకేషనల్గా ఇప్పుడు నడుస్తుంటారు రెండు అనేది ఉంటుంది మన దగ్గర. రంగాన్ని ఎంచుకున్నప్పుడు మరి కుటుంబ సభ్యులు ఏమన్నారు తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా? అన్న ఏం లేదు, వాళ్ళకు అసలు సబ్జెక్ట్ తెలియని వాళ్ళకు ఏమనుకుంటారు, కొడుకు ఎక్కడ నాశనం అవుతాను అనుకుంటారు. మన ప్యాషన్ ఇది. వాళ్ళకి ఏం తెలియదు, వ్యవసాయం తప్ప, పెద్ద ఎడ్యుకేటెడ్ కూడా కాదు. మా అమ్మ అయితే పెద్దగా చదువుకోలే, మా నాన్న 2వ తరగతి 3వ తరగతి చదువుంటాడు మా బాపు. అయితే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వీడు నాశనం అయిపోతాడు, వీడు చదివిస్తా అంటే ఏదైనా ఉద్యోగం, మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వీడికి ఏదైనా ఉంటుంది కావచ్చు అని వాళ్ళు అనుకుంటారు. మనమేంది, మన గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆఫీస్ వరకు అక్కడ వరకు తెలుస్తాం, కానీ మనం ప్రపంచానికి తెలియాలి అనేది నా ఎయిమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఎన్నన్నా ఏం చేసినా భరిస్తూ వచ్చా. అంటే అమ్మ నాన్నల ప్రోత్సాహం కూడా సరే తెలియదు వాళ్ళకి ఫస్ట్. అంటే ఈ సినిమా ఫీల్డ్ అంటే ఇట్లుంటుందట, అటు ఊళ్ళో అనుకుంటారు కదా, ఓ అక్కడ అమ్మాయిలట ఇదట జరుగుతుందట ఇది జరుగుతుందట అని ఇంటి పక్క వాళ్ళు అంటారు కదా, ఎవరో ఒకరు అత్తలు వాళ్ళు వీళ్ళు. అలా అనేసరికి కొంత ఫీల్ అయిన అవకాశం ఉంటుంది, మనల్ని తిడుతూ ఉంటారు ఎందుకు ఏంది అనేది. మరి చిన్నతనంలో మీ తాతగారి ప్రోత్సాహం కూడా ఉందని ఒకనొక సందర్భాలు చెప్తూ ఉంటారు కదా మీరు. అంటే మీ తాత దగ్గర ఎక్కువ ఉండే వాళ్ళని, తాత కూడా కొంచెము అది అట్లా ఏమన్నా ఉందా లేకపోతే అంత? అంటే ఆల్మోస్ట్ ఆల్ మా కమ్యూనిటీ దగ్గర ఏంటి అంటే ఈ కళలకు కొంచెం అది ఉంటుంది. ముదిరాజ్ కమ్యూనిటీ యాక్చువల్లీ బేసికల్లీ వాళ్ళు పాటలు పాడు ఈ కళల పట్ల బాగా అది ఉంటుంది, అంతా టోటల్ ఫ్యామిలీ అంతా. మరి సినిమా రంగం అంటే మామూలుగా మ్యూజిక్ రంగం పై అడిగేసినప్పుడు ఎప్పుడు అనిపించలేదా దీంట్లో రాణించగలుగుతామా, ఈ ఒక సమస్యతో ఏంది ఈ బాధలు, చక్కగా ఉద్యోగం చేసుకుంటే బాగుండు అని ఏ క్షణం అని అనిపించిందా మీకు అప్పుడు? అంటే అనిపిస్తుంది అన్న, ఇప్పుడు మనం ఒకటి ఇష్టపడ్డాం అనుకో ఎంత కష్టాన్ని భరిస్తాం, గుర్తుపెట్టుకో. అది ఇష్టం లేదనుకో అసలు ఉండబుద్ధి కూడా కదా అక్కడ. నాకు ఇది ఇష్టం, నేను అట్లా రాణించాలి, ఈ మీడియాలో రాణించాలని అనుకోవడం వల్ల అది నాకు పెద్ద కష్టం అనిపించలేదు. అంటే ఇక నడిచిపోయింది అట్లా. ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ టాలెంట్ని గుర్తించిన వాళ్ళు కానీ లేకపోతే రాణించగలుగుతావు అని వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ డిబి చారి అని ఉండే, వాడు మంచి రచయిత, అప్పటికి రాస్తూ ఉండే స్క్రిప్ట్లు అవి రాస్తూ ఉండే కొన్ని చిన్న చిన్న సినిమాలకి. ఆడు ఫస్ట్ ఆనందమైన సీరియల్కి అవకాశం ఇప్పించింది అతను, డిబి చారి అని. ఇప్పుడు తను ఇప్పించిన తర్వాత అక్కడి నుండి నేను ప్రస్థానం స్టార్ట్ చేసిన. అసలు యాక్చువల్ బేసికల్ వీక్లీ సీరియల్ అది, సండే వచ్చేది, పిచ్చకొట్టు సుధాకర్ గారు ఉన్నారుగా ఆయనది. దాని తర్వాత కట్ చేస్తే శబ్దాలయకి వెళ్ళా. శబ్దాలయ అప్పుడే సినిమా దగ్గర నుండి స్మాల్ స్క్రీన్ వైపు వస్తున్నారు, టీవీ ప్రొడక్షన్ వైపు. అప్పుడు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నేను, శ్రావణ మేఘాలని. అప్పుడు ఒక 8 సీరియల్ లాంచ్ అని ఒకే రోజు. ఈటీవీ అంతకుముందు ఈటీవీ ప్రొడక్షన్లో చేసుకునేది. దాని తర్వాత ఏం చేసారంటే ఈటీవీ వాళ్ళు బయట వాళ్ళకు ఒక 8 సీరియల్ ఇచ్చారు, దాంట్లో వన్ ఆఫ్ ద సీరియల్ శ్రావణ మేఘాలు. దానికి నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ శబ్దాలయ కంపెనీకి. మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఇక్కడ మన నిహాల్ గారు ఉన్నారు కదా, తన దగ్గర బేసిక్స్. తెలంగాణ అంటే మనకు అంటే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ ఉంటుంది కదా. అవును. అయితే సినిమా రంగం వైపు మరి అడిగి వేసినారు కదా, కొన్ని సినిమాలు కూడా చేసినట్టున్నారు. అంటే ఏది బాగా సంతృప్తి సార్, సీరియలా సినిమా రంగమా? అంటే సీరియల్లో మీరు అంటే ఆహా అనుకుంటారు కావచ్చు ఎవరన్నా, కానీ సీరియల్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినా. అంటే ఆల్మోస్ట్ ఆల్ పెద్ద కంపెనీస్, అన్నపూర్ణ కానీ, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గృహలక్ష్మి అని, మన బ్రహ్మముడి అని, ఇట్లాంటివి మనసు మాత బోల్డ్ అట్లాంటివి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినా. ఇంకా చాలా చేసిన. ఇక్కడ స్పేస్ ఏం లేదు, గదే పాట చేయాలి, గదే ఉండాలి. సినిమాల వైపు నిదానంగా ఇప్పుడే కన్వర్ట్ అవుతున్నా. ప్లస్
నాకు అన్నం పెట్టిందని మాత్రం మర్చిపోను టీవీని. టీవీ రంగం అన్నం పెట్టింది, గుర్తింపుని కూడా తీసుకొచ్చింది. కష్టకాలంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయినారు మీరు? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అంటే మనం కన్న కళ నెరవేరబోతుందా, చిన్నదా పెద్దదా అని కాదు, అవకాశం అనేది వచ్చింది అని అంటే మనం ప్రూవ్ చేసుకోవాలని తపన ఉంటుంది. మీరు నమ్మరు, ఇప్పటికీ నేను ఫస్ట్ అయితే ఇలా చేశాను సాంగ్స్, మళ్ళీ ఇప్పటికంతే కష్టపడతా పాట కోసం. అదే అట్నే కష్టపడుతున్నాను, అందుకే అంత మంచి అవుట్పుట్ వస్తూ ఉంటుంది మీ. ఎందుకంటే మీ దాంట్లో టీవీ మీడియాలో మంచి పేరుంది, నన్ను టీవీ మీడియాలో రాజా రాజా అని పిలుస్తారు జనరల్గా నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళంతా. ఫస్ట్ ఈ రంగం అనుకున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారా, లేకుంటే రచయిత కావాలనుకున్నారా, లేకుంటే మంచి టోన్ కూడా ఉంది మీది, పాటలు పాడాలనుకున్నారా? యాక్చువల్ ఏంటంటే మా ఇంటర్ కాలేజ్లో కాంపిటీషన్స్ పెట్టినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరికే వచ్చేది ప్రైజెస్ ఏమైనా ఉంటే. అట్లా అభిరుచి పొంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ రంగం మీద అంటే నేనేమనుకున్నా అంటే సినిమానా సీరియల్ అని చూడలే. ఈ సీరియల్ రంగం నాకు దీంట్లో పెట్టిన అంటే ఆ సీరియల్ రంగం వల్ల ఉండడం వల్ల నాకు ఏంటంటే ఈ సినిమాల వైపు తగ్గిందండి అవకాశం. ఫస్ట్ నాతో వచ్చిన వాళ్ళు చాలామంది భీమ్స్ తమ్ముడు, చరణ్ అర్జున్ వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ బాగా రీచ్ అయిపోయారు. అయితే మీరు మ్యూజిక్ డైరెక్టర్ కావాలనే వచ్చినారు? ఎస్. ఇక రైటర్ కానీ ఇది కానీ అంటే లిరిక్స్ కూడా రాసేది తర్వాత నేను ట్యూన్స్ బాగా కంపోజ్ చేసేది అక్కడ నుండి మెల్ల. మ్యూజిక్ డైరెక్టర్గా మీకు బ్రేక్ ఇచ్చిన పాట ఏందో తెలంగాణ ప్రజలతో? నాకు మ్యూజిక్ డైరెక్టర్గా బ్రేక్ ఇచ్చిందంటే నేను టీవీ మీడియానే ఫస్ట్ నాకు బ్రేక్ వచ్చింది, గుర్తింపు. తూర్పుల రైలని శ్యాంప్రసాద్ రెడ్డి గారు మల్లెమాల మా గురువుగారు, నా గాడ్ ఫాదర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు తీసుకెళ్ళి. అప్పుడు ఎట్లుందంటే వాతావరణం, ఆయన తమిళ అతను, మన తెలుగే నెల్లూరు కానీ తమిళ్లో అక్కడే ఉంటారు చెన్నైలో. నేను అప్పుడు గిట్లా కూడా ఉండకపోయేది మన కాస్ట్యూమ్స్. అప్పుడు పైసలు లేనప్పుడు ఎట్లుంటుంది, అంత దువ్వు మొత్తం జుట్టు అంతా చెదిరిపోయి అంత చెమటలు పట్టి నడుచుకుంటూ పోయేది కదా ఆఫీస్లో బట్టి. అప్పుడు చెమటలు పట్టి అంత ఇది ఉండే. కిందికి వెళ్ళి మీ దాకా చూసిండు ఫస్ట్. సార్ ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలామంది వచ్చిరట కాంపిటీషన్కి, దగ్గర ఒక 40 మంది దాకా వచ్చిరట. నేను సార్ అని పాట వినిపించినప్పుడు చిన్న ఐపాడ్స్ దొరికే ఒకటి మన సికింద్రాబాద్లో 2500 పెట్టి అతి కష్టం మీద అది కొన్నా, అంటే వినిపించడానికి. దాంట్లో రికార్డ్ చేసుకోవచ్చు, వినిపించవచ్చు హెడ్ఫోన్స్ పెట్టి. అది వింటే చాలా బాగుంది, కామెడీగా ఉంది సాంగ్. కానీ నాకు ఈ సీరియల్కి సాంగ్ చేసుకురా అని చెప్పారు. ఏది డెమో చేసుకురామనంటే అప్పుడు చేసుకొచ్చి వచ్చిన తర్వాత అట్లా అవకాశం వచ్చింది. అంటే మళ్ళీ నా ఫ్రెండ్ వైద్య అని ఉంటాడు, వాడు డబ్బులు లేవు కదా, ఆ కీబోర్డ్ ప్లేయర్ దగ్గరికి పోయి చేసుకొని ఆ ట్రాక్ వాడి ఇస్తే అప్పుడు ఓకే చేసారు. అట్లా అదైపోయింది నిజంగా చెప్పాను. అంటే ఇప్పుడు అన్న ఒకటి గుర్తుకొచ్చింది, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, వేషధారణ చూసి అది కాదు. ఎస్, అక్కడ నాకు అందుకే నేను బాగా ఇష్టం నాకు. ఆయన జనరల్గా తమిళలో ఏం చేస్తారంటే గెటప్స్ అవి చూడరు జనరల్గా, అంటే మ్యాక్సిమం అది చూడకుండా వాడు టాలెంట్ ఉందా లేదా ఉంటే తీసుకుంటారు అంతే. మా గురుగారు కూడా అట్నే తీసుకొని శ్యామ్ గారికి పరిచయం చేసి అక్కడ నుండి వచ్చింది. ఆ సాంగ్ ఏంటి అని అడిగారు కదా మీరు, ఆ తూర్పుల రైలని చాలామందికి తెలుసు. అది సాయంత్రం 7:30 కాగానే ఆ మ్యూజిక్ వస్తూ ఉండేది, అందరు ఇట్లా నడుచుకుంటూ పోతుంటే కూడా ఊళ్ళల్లో, మా ఊళ్ళోకి పోయినప్పుడు కూడా అట్లా వస్తూ ఉండేది హమ్మింగ్. తూర్పుల రైలు స్టార్ట్ అయిపోయింది అనేది. ఆ సాంగ్ ఏంటంటే, నిన్న ఎదురు చూసా మొన్న ఎదురు చూసా ఇంకా ఎదురు చూస్తున్నా రావేళ నేటికైనా కలలాగా ఆగిపోకుమా. ఇదొకటైతే ఇంకో గుర్తింపు చూడు, బ్రేక్లు చిన్న కోళ్ళ అని ఒక సీరియల్ ఉండేది జీ తెలుగులో. అంటే జీ తెలుగు చరిత్రను మార్చింది, ఛానల్ రేటింగ్ పెంచింది అది. దాంట్లో కూడా ఈ రాధాకృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం, ఈ సాంగ్ కూడా చాలా. అలాంటి గోరంత దీపం, ఈ బంధం తననానని నానని నాన అనుబంధం, ఇట్లాంటి అంటే మ్యాక్సిమం ఇట్లున్నాయి భయ్యా నాయి. టీవీ రంగంలో మ్యాక్సిమం ఇట్లున్నాయి. ఊపేసినారు మొత్తం మీద, అవకాశం కసి అంతా చూపించారు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఆ ప్యాషన్ కనిపిస్తూ ఉంటుంది, అందరు చేస్తారు చాలా మందిని. ఎప్పుడైనా నువ్వు ఏదైనా ప్రేమించావు అనుకో, ఆ ప్రేమించింది నీకు మంచి అది ఇస్తుంది. ప్రేమించిన రంగంలో కసి కనిపిస్తూ ఉంటుంది. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, మరి అన్నకు వాళ్ళకి తేడా ఏంటంటే
అందరు చేయొచ్చు మ్యూజిక్ కానీ జీవించాలి. Yes. ప్రజలు కూడా ఆ పాటలు విని జీవిస్తేనే కదా మన అవును. సార్థకత. ఆ మనసు మమత అయితే ఏకంగా 11 సంవత్సరాలు నడిచింది. సీరియల్ మనసు మమత అని రాయన కదా. ఇంకా మీకు ఇష్టమైన సాంగ్ అంటే మీ మ్యూజిక్ కాకుండా, మీరు మ్యూజిక్ చేసింది కాకుండా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అనుకోండి, లేకపోతే నాకు ఎస్పెషల్లీ కీరవాణి గారు మన తెలుగు అచ్చ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఇప్పుడు అంటే ఈ జనరేషన్ బట్టి మారాలి కాబట్టి ఆయన అప్డేట్ అయింది. కానీ నాకు కీరవాణి గారి ఏదైనా చాలా ఇష్టం. నాకు ప్లస్ ఇళయరాజా గారివి, రెహమాన్ గారు, ముగ్గురు చాలా ఇష్టం నాకు కీరవాణి గారి పాటలు. అంటే పూసింది పూసింది పున్నాకు కావచ్చు, ముద్ది మంది ఓ జామంతి ఇట్లా బోల్డ్ ఇట్లున్నాయి. ఆయన ఈ మన రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకు కావచ్చు, వాట్ ఎవర్. అంటే మీ మ్యూజిక్ మీద వేరే వాళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుంది అంటే ఇట్లా చేయాలి అనుకొని మీరు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే భయ్యా, మనం జనరల్గా పాటలు వింటూ ఉంటాం కదా, అనుకోకుండా మనం ట్యూన్ చేసేటప్పుడు అనుకోకుండా అట్లా అండర్ కరెంట్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇట్లా తీగలు ఇట్లా వెళ్ళినట్టుగా. అంటే అది బాగా విని ఉంటాం కదా కొన్ని పాటలు మనకు నచ్చి, అది అనుకోకుండా మనం ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది అది. కానీ ఇక్కడ పెద్ద గ్రేట్నెస్ ఏంటంటే నువ్వు ఒకరిని అనుసరించినావు అనుకో, ఆయనది నీది రెండు కలిపి మధ్యలో ఇంకొకటి అవుతుంది. అంటే థర్డ్ పర్సన్ వస్తాడు, అది ఫార్ములా. అంటే అనుకరించొద్దా అంటారా? అనుకరించినాడు కదా నీకు. అంటే నువ్వు కాపీ కొట్టడం వేరు. అది నేను ఎందుకు అడిగిన అంటే ఆ క్వశ్చన్ మీ నుంచి రాబట్ట. కాపీ కొట్టకూడదు. కాపీ అంటే నోట్స్ ఇన్స్పిరేషన్ వేరు. అదే ఇళయరాజా గారు ఒక ఇంటర్వ్యూలో భలే చెప్పాడు, ఒక స్టేజ్ షోలో ఒక పాటను, అదే పాటను హిందీ పాట తెలుగులో మన తమిళ్లోకి వచ్చేసరికి ఎట్లా చేసామనేది రెండు వేరియేషన్ చూపించాడు. అంటే ఇన్స్పిరేషన్ అయితే సారా తీసుకొని మనకు టాలెంట్ చూపించాలి అంతే. అట్లా చూపించిన వాళ్ళే ఎక్కువ కాలం కూడా మన్నుతారు అనుకుంటా ఉంటాం. కాపీ అంటే కాపీ అనుకోకుండా వస్తుంది. కొన్ని సందర్భాలు డైరెక్టర్ గారు నాకు ఇదే కావాలి పాట అంటారు, దానికి మన వాళ్ళు ఇమీడియట్గా కాపీ క్యా ఎట్లా చేసేస్తారు. ఎట్లా ఉండే సంబంధాలు ఎట్లా ఉంటాయి మీకు డైరెక్టర్లతో? కానీ బాగుంటాయి. నేను పెద్దలతో వర్క్ చేశాను. వేటూరు సుందరమూర్తి గారు, అనంత శ్రీరాము, రామజోగ శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు, అంటే రైటర్స్ పరంగా. కానీ నాకు ఏందో కానీ నాకు ఒక్కటే బాధ మిగిలిపోయింది, మన ప్రాంతానికి చెందిన చంద్రభూషణతో వర్క్ చేయలేకపోయింది ఇప్పటిదాకా. ఇప్పుడు చేస్తారేమో సినిమా రంగం వైపు వచ్చారు చేయాలని ఆకాంక్ష. సింగర్స్ అంటే బాలు గారు నేను నా ఫస్ట్ మ్యూజిక్లో వచ్చి పాట పాడి నన్ను బ్లెస్ చేసిండు. సికింద్రాబాద్ కార్ఖానాలో సోహన్ స్టూడియో అని ఉంటే అక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేసి, నువ్వు ఇలానే పాడితే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది నాన్న అని చెప్పిండు. అప్పుడు మళ్ళీ లాస్ట్ టైం ఇక్కడ మనం స్టేడియంలో ఒక ఫండ్ రైజింగ్ పెట్టాం మేము, మ్యూజిక్ అసోసియేషన్ సంబంధించి, యూనియన్కి సంబంధించి. అప్పుడు వచ్చినప్పుడు ఒకసారి గుర్తు చేస్తే చాలా సంతోషం. ఇంత ఇది అభివృద్ధి ఏంటి, డెవలప్మెంట్ ఏమేమి జరిగిందో మొత్తం చెప్పినప్పుడు ఓ సూపర్, కానీ నాతో పాడించలేదు కదా, మళ్ళీ గదే పాట ఒకటే కదా అని అన్నాడు. ఆయన పాడిన పాట గుర్తుకుందా మీకు? ఎస్పీబీ గారు. ఎందుకంటే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్, అది ఆల్బమ్ యాక్చువల్లీ సాయి ఆల్బమ్. అవును, పాట పాడించాలే ఆయనతో అనేది ఉంటుంది కదా. సాయి ఆల్బమ్ అది. మా అందరి గుండెలలో నీవే బాబా, బాబా నీవే బాబా, మా కంటికి తొలి ఉదయం నీవే బాబా, బాబా నీవే బాబా, మాలో తారని తానానా తరనే తారనే తన్నానా తారని ననను తానాని నరనన, మా అందరి గుండెలలో నువ్వే బాబా, బాబా నువ్వే బాబా అని. మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పండి, చాలా మందితో మీరు పాటలు పాడించుంటారు. చిత్ర గారితో వర్క్ చేశా. అంటే ఎక్కువ బాగా మీకు సంతృప్తినిచ్చే సింగర్ ఎవరు? అంటే బాగా పాడుతుండే అనిపించేది అంటే నాకైతే ఆల్వేస్ ఫేవరెట్ బాలు గారు, జానకమ్మ నాకు, అంటే చిత్రమ్మ మళ్ళీ, అంటే నాకు ఆల్వేస్. కానీ ఇప్పుడు జనరేషన్ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రానిక్ వచ్చిందో, రెహమాన్ గారు ఎప్పుడైతే ఈ ఎలక్ట్రానిక్ని ఇంట్రడ్యూస్ చేశారో, అక్కడ రెహమాన్ గారు చాలామందిని తీసుకొచ్చారు, కొత్త సింగర్స్ని, అంటే డిఫరెంట్ పెక్యులర్ వాయిస్. కానీ మెయిన్ ముస్తఫా కావచ్చు, వాట్ ఎవర్ చాలా ఉన్నాయి. మొన్న వచ్చిన మన సిద్ధి శ్రీరామ్ కూడా ఎన్ని పెక్యులర్ వాయిస్ విన్నాము. సుఖ్వీందర్ సింగ్ కావచ్చు, ఉదిత్ నారాయణ గారు కావచ్చు, శంకర్ మహాదేవన్ గారు కావచ్చు, హరిహరన్ గారు కావచ్చు, వాట్ ఎవర్ ఒక్కొక్కరు ఒక్కొక్క గాత్రధర్మాన్ని. కానీ బేసికల్లీ మనకి ఇప్పుడు కేరళకి యేసుదాస్ గారు ఎట్లా అయ్యారో, మన తెలుగు వాళ్ళకి ఎస్పీబీ. ఆయన తర్వాత మీ మ్యూజిక్ డైరెక్టర్ నేను చెప్తాను, మీ మ్యూజిక్ డైరెక్టర్లు అనేక మంది పాట పాడిస్తారు కదా,
ఇప్పుడు ఉన్న వాళ్ళలో కీరవాణి గారితో కూడా పాడిచ్చా. ఇప్పుడు వాడినాను కదా ఆ పాట గోరంత దీపం. అవును. ఈ బంధం అది నాకు నిన్న ఎవరో వీడియో పెట్టారు, మీకు చూపిస్తాం మొబైల్లో. ఆ వీడియో పెట్టి సార్ నాకు ఇది బాగా ఇష్టం అని చెప్పి ఆ టీవీలో చూసుకుంటూ ఈ అమ్మాయి అక్కడ చూసుకుంటూ రికార్డ్ చేసుకుంటూ పాడుతుంది. ఈ అమ్మాయి కూడా అంటే ఎన్నో సంవత్సరాలు దగ్గర దగ్గర 10-11 సంవత్సరాలు అయింది, అయినా ఇంకా గుర్తు ఉంచుకున్నారంటే గ్రేట్. అంటే ఒక నేనే మర్చిపోయినా అమ్మాయి పంపించదాక. అయితే ఒక సింగర్లను పాడిపించడం ఒక డిఫరెంట్ అనుభూతి. మ్యూజిక్ డైరెక్టర్తో పాడించేటప్పుడు అంటే ఎట్లా ఉంటుంది అక్కడ? తనకు కూడా కొంత మ్యూజిక్ మీద అనుభవం ఉంటుంది కాబట్టి ఏముండదు పాప. ఇప్పుడు కీరవాణి గారు ఉన్నారు, నేను యాస్టీజ్ ఇస్తే పాట యాస్టీజ్గా పాడాడు నా ముందు ప్రసాద్ ల్యాబ్లో పాడి పంపించారు. అట్లా ఏముండదు. ఇంకేమైనా ఇంప్రూవేట్ చేయొచ్చా అని అడుగుతారు ఇంకా వీళ్ళు పెద్దోళ్ళు. అంటే కొంచెం ఇట్లా సంగతులు అని ఉంటుంది ఇంట్లో, అట్లా వేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంటారు. మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, మంచిగానే ఉంటుంది. అంటే ఈ పిల్లాడు వాడికి ఇంత బక్కగా ఉన్నాడు, ఇంకా బక్కగా ఉండేవాడు నేను, ఇంత గిట్లున్నాడు ఏంది వీడికి పాడేదని అట్లా ఫీలింగ్ ఎవరుకుంటారు. అంటే వర్క్ మైండెడ్ కదా వీళ్ళంతా, ప్యాషనబుల్ పర్సన్స్. ప్యాషనబుల్ వాడికి ఏది వచ్చినా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా అంటే ఈ సినీ రంగానికి సంబంధించి కావచ్చు, టీవీ రంగానికి సంబంధించి కావచ్చు, మనం అవునన్నా కాదన్నా కొంత ఆంధ్ర వాళ్ళ చేతిలోనే ఉన్నాయి ఛానల్స్ కానీ అవి కానీ. ఉన్న అపవాదం చాలామంది దగ్గర మిత్రులతో మాట్లాడితే ఏమంటారంటే మాకు టాలెంట్ ఉంది కానీ అవకాశాలు ఇవ్వడంలో కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఒకవేళ అవకాశం వచ్చినా టాలెంట్ని తొక్కాలని చూస్తూ ఉంటారు అంటారు సూటిగా. దీనిపైన ఏం కామెంట్ చేస్తారు మీరు? నేను ఇది ఫాల్స్ అని చెప్పగలుగుతా. నాకు అవకాశం ఇచ్చింది ఫస్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆంధ్ర. నేను పనిచేసింది ఆంధ్ర వాళ్ళతో. నేను తెలంగాణలో తెలుసు కదా, తెలియకుండా అయితే ట్రావెల్ చేయరు కదా. ఇప్పుడు నా వరంగల్ అని తెలుసు ప్రాపర్గా. అడుగుతారు ఎక్కడ మీద ఎక్కడ ప్రాపర్ ఏంటి అని అడుగుతారు. మాట వచ్చి వర్క్ చేసినప్పుడు నేను అడుగుతా, అన్న ఎక్కడ మీద అంటే దిల్సుఖ్ నగర్లో ఉంటాను నేను, తెలంగాణ మాది అంటారు. ఇప్పుడు ఏదో ఆడలేక మధ్యలో ఓడిందని మనం ప్రయత్నించే వే అనేది కరెక్ట్ ఉండాలి. మరి చక్కెర నాకు మొత్తం పనిచేసినంత ఆంధ్ర వాళ్ళతోనే కదా, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళతో కదా, నేను కూడా తెలంగాణ ఆంధ్ర వాళ్ళతో పనిచేసిన కదా. అంటే తొక్కడం అంటే ఏముండదు అన్న. ఇక్కడ చాలామంది అది రాంగ్ ప్రాపగండా. అది తొక్కడం అంటే ఏముండదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవరు ఆపరు. నేను వాళ్ళు అన్నమాట ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా మీకు అచంచలమైన టాలెంట్ ఉండొచ్చు, కానీ ఆంధ్ర వాళ్ళతో కంపేర్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ నీలాంటి వాళ్ళు సెట్ అవుతారు. అదిగా ఎక్కడ వేసినా మీరు సక్సెస్ అవుతారు అనుకుందాం. కొంత తక్కువ టాలెంట్ ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా ఆపనాస్తం అందిస్తుంటారు, ఆ రంగంలో తీసుకొస్తుంటారు. మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి హైలీ టాలెంటెడ్ తప్ప కొంచెం మధ్యతరగతిగా అంటే మధ్య నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే దూరం ఉండదు. ఆంధ్ర వాళ్ళకైతే ఇస్తారు అవకాశాలు, అట్లా ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయింది ఆంధ్రాలో ఉన్నా, ఆంధ్ర నుండి, ఆంధ్ర పర్సన్స్ ఉండే కదా, తెలంగాణ నుండి కాదు. మనకేంటంటే ఈ వీళ్ళని చూసి మనోళ్ళు కొంతమంది వచ్చిన వాళ్ళని చూసి మనోళ్ళు కూడా పాతకాలంలో కూడా మన చేసిన వాళ్ళు ఉన్నారు. కాంతారావు గారు కావచ్చు, ఇంకా మా వరంగల్ చాలా వరంగల్కి వెళ్ళి కూడా ఆర్టిస్టులు వచ్చారు. అప్పుడే మా పద్మాక్షమ్మ గుట్ట మీద షూటింగ్ చేసిరట. నేను బుట్టను కూడా బుట్టలే, అప్పుడే సినిమా చేసిరట వరంగల్ వాళ్ళు. అయితే అట్లానే ఏం లేదన్న, మీరు అన్నదానికి ఇప్పుడు నేను నీకు నచ్చింది అనుకో, నువ్వు ప్రాంతం చూస్తావా, క్యాస్ట్ చూస్తావా, టాలెంట్ అనేది ఇంపార్టెంట్. నేను నచ్చిన నీకు ఎక్కడ కలిసిన 100 మందిలో ఉన్న చెయ్యని ఊపుతావు. అవును, నచ్చలేదు అనుకో ముఖం చాటేస్తావు. అంటే మనం కలిసి పనిచేసి అంటే మన మాట తీరు కానీ మన బిహేవియర్ కానీ అది కానీ అంటే మన వాళ్ళు టాలెంటెడ్ ఉంటారన్న. కొన్నిసార్లు ఇప్పుడు నాకంటే టాలెంటెడ్ బోల్డ్ మంది ఉన్నారు సమాజంలో. నాకెందుకు వచ్చిన అవకాశాలు? ఫేట్ అది అంతే, కష్టపడాలి. కానీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం ఏదో అంటారు చూసిన మార్కెట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా అక్కడ హిట్ కొడుతూనే ఉండాలి, అంటే చేస్తూనే ఉండాలి. లేకపోతే నువ్వు డ్రాప్ అయిపోతావు, వెనక పంపించేస్తారు. ఇటు లేని సినీ రంగానికి అంతే కదా. ఇప్పుడు నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సింగర్ ఉన్నాడు, ఏదో పాడిండు, ఏదో 3 రంగులు అయ్యేది, మొత్తం ఆయన కూడా తిరుగుతారా లేదా? అవును. అంటే ప్రతి రాజకీయ నాయకుడు నేను ఎక్కడికి పో ఆ సింగర్తో పాడి ఆ సింగర్తో పాడి ఆ సింగర్తో పాడి ఆ సింగర్ ఏమో కుండ మీద కూర్చున్నాడు పోయి 3 లక్షలు నోటికి మొక్కాలి అంటే చెప్తున్నా నేను. వేరే లేరా? ఆ టైం ఆయన గెలిచి వచ్చింది అంతే. అంటే మన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం అంతేగాని ఎవరు తొక్కటోడు ఎవరు ఉండడన్నా తొక్కిదేమన్నా అదా? బంతి కూడా అంత ఎత్తులు వేస్తుంది తొక్కితే. 23 ఏళ్ల కింద మీరు వచ్చినారని చెప్పినారు. అంటే 20 అంటే దాదాపు 2 దశాబ్దాలు దాటిపోయింది కదా. అంటే సినీ పరిశ్రమ కానీ టీవీ పరిశ్రమ కానీ ఎట్లా ఉంది? ఈ 2 దశాబ్దాల్లో మార్పులు ఏమైనా జరిగినాయి? ఎట్లా ఏం కావాలి? చాలా మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ సజెషన్లో? ట్రెండ్ని బట్టి ఫాలో కావాలి, లేకపోతే మనం ట్రెండ్లో ఉండం. చాలా మార్పులు వచ్చినాయి, అంటే సాంకేతిక పరంగా కానీ చాలా వచ్చినాయి.
ఒకప్పుడు పెద్ద కెమెరాలు పట్టుకోపోయేది, ఇప్పుడు చిన్న హ్యాండ్ క్యామ్ తోటి న్యూస్ తయారు చేశారు. టీవీ9 ఫస్ట్ తయారు చేసిన చిన్న చిన్న డిజిటల్ కెమెరాలు ఇంత ఇంట్లో పట్టుకొని హ్యాండ్ క్యామ్ కెమెరాలతో చేసేది. అంటే కాలంతో పాటు చాలా, ఇప్పుడు ఒకప్పుడు బేటా ఉండేది, ఇప్పుడు ఏకంగా హార్డ్ డిస్క్లో పోయింది. అంటే చెప్తున్నా, అంటే పరిణామం, అంటే అంతకుముందు కొంచెం హార్డ్గా ఉండేది బాగా, అవన్నీ మూసుకొని పోయి ఆ టైం గాక అది ఇది అంత వేరుగా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఈజీనెస్ అయింది, అంటే అప్పుడు 10 మంది చేసేది ఇప్పుడు 5 3 సరిపోతుంది. అవును, అంటే టెక్నాలజీ పెరిగింది అంతే. మ్యూజిక్ డైరెక్టర్ల మధ్యలో టీవీ రంగానికి సంబంధించి ఎట్లాంటి వాతావరణం ఉంటుంది? అంటే బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ బీకే గారు బాగా ఇట్లా వచ్చినప్పుడు ఏమన్నా ఏంది ఇదంతా అని ఏమన్నా రాజకీయాలు చేసి ఇట్లా ఏమన్నా ఉంటుందా? మనం చెప్పుడు మాటలు అంటాం భయపడతారు ఫస్ట్. నేను డైరెక్ట్ ఉన్నట్టు ఉండబోదలుకుంటున్నాను. నాకు ఇది దాచుకోవడం ఇట్లుండదు సార్, ఇంత అయితే ఇంత క్వాలిటీ వస్తుంది సార్, లేకపోతే రాదు సార్ అని చెప్పేస్తాను. నా గురించి తెలుసు కాబట్టి వాళ్ళు సరే అండి అని అంటారు. వీడు వెనకాల రాజకీయం ఏమైనా చేస్తాను కావచ్చు తెలియదు ఎవరు, కానీ నాతో అయితే అందరు బాగుంటారు. వెళ్ళేటప్పుడు కూడా అందరు మ్యూజిక్ డైరెక్టర్లు అంతా బాగానే ఉన్నారు. మేము కలుస్తూ ఉంటాం కదా, ఫంక్షన్స్, ఛానల్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ కలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది ఒకవైపు సీరియల్ తీసుకుంటేనే ఇట్టైన ఆల్బమ్స్ చేసినారు కదా, ప్రైవేట్ ఆల్బమ్స్. అంటే బాగా ఎన్ని చేసి ఉంటారు మీరు? అవి ప్రైవేట్ సాంగ్స్ అనుకోవచ్చు. చాలా చాలా చేశాను. దాంట్లో ది బెస్ట్ అంటే ఏం చెప్తారు మీకు నచ్చింది? ఇగో భయ ఎట్లాంటి ప్రతిదీ చేస్తాం, నచ్చకుండా అయితే చేయం. నచ్చుతుంది కానీ దాంట్లో ది బెస్ట్ అనుకుంటాం కదా మనం. అంటే ప్రతిదానికి అంతే కష్టపడాలి. ఓ సినిమా తీసినప్పుడు ఫెయిల్ అయినా లేకపోతే పాస్ అయినా అదే కష్టం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం చేసే వర్క్ అప్పుడు పైన వాళ్ళు ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు మీ ఇష్టం ఏదైనా చేసుకోరని ఇచ్చేస్తాం, కాంప్రమైజ్ అవుతాం, అంతే కదా. కొన్నిసార్లు ఏంటంటే మనకు బాగా చేయాలని చూస్తాం, అది నాకు నచ్చలేదని ప్రొడ్యూసర్ వాళ్ళే కదా డబ్బులు పెట్టేది, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు మనం. అవును, కొన్నిసార్లు అట్లా మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. పార్టీలో కూడా చేసిర్రా మీరు? టీఆర్ఎస్ కానీ వాటి కానీ? టీఆర్ఎస్కి ఎక్కువ చేసిన, ఎక్కువ మొన్న నుండి బీజేపీకి చేసి మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీకి చేశాను. నేను ఒక పార్టీకి చేసినప్పుడు ఏంటంటే అదే పార్టీ ఫాలో అవుతుంటా. ఫాలో అవడం అంటే అర్థం అదే పార్టీకి చేస్తా అంతే, ఆ పార్టీకి చేస్తారు, వేరే పార్టీ తీసుకోరు. నేను వైసీపీ కూడా చేశాను. టీఆర్ఎస్ చేసినప్పుడు ఏంటి అంటే బాగా హిట్ సాంగ్ ఏంటి మీకు? చాలా ఉన్నాయి హిట్. కాళేశ్వరం సాంగ్ సాయిచంద్ పాడింది, ఐడియా ఉందా మీకు? కాళేశ్వరము జల కాళేశ్వరము తెలంగాణ తారినన్న ముక్తేశ్వరము, చాలా ఫేమస్ సాంగ్ అది. ఇది నెల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, తెలంగాణ జాతిని తారనన్ని నారని విధాత నీకు వందనం, నీ జన్మ ఒక స్వాతంత్రం, నీ తనననే తారారం తారారి నరినానం కంటి చూపులే కిరణ్మయం. అది చాలా ఫేమస్, అది బాగా కేసీఆర్ గారికి కూడా బాగా ఇష్టమైన పాట. అది పిలిపించుకున్నా మరి కేసీఆర్? కలిసాగా కలిసా, దేశభక్తి అన్న కల్పించాడు. ఏమన్నాడు మెచ్చుకొని ఇట్లా బాగుంది మరి? ఆయనది ఎట్టుంటుంది పదవిలో ఉన్న మళ్ళీ సీఎం రేంజ్. అంటే ఎవరితో ఎక్కువ సంబంధాలు ఉండే టీఆర్ఎస్? చాలా ఏం లేవు చేసి. నాకు ఈటల రాజేందర్ గారితో ఎక్కువ సంబంధాలు. ఇప్పుడు బీజేపీ వైపు అంటే ఈటల రాజేందర్ వల్లనే బీజేపీ వైపు చేస్తున్నారా లేకపోతే? అవును, ఆయనతో పాటు వచ్చిన అన్యాయం జరిగింది కదా అని, అది కావాలని, అది ఎవరైనా నమ్ముతారా? ఫాల్స్. అసలు ఎవరికి గెలవని సీఎం రైతులకు కలిసి ఉండట, కంప్లైంట్ తీసుకున్నాడట, అప్పటికప్పుడే సస్పెండ్ అయిపోయినాడట, అప్పటికప్పుడే తీసేస్తారట. ఎలక్షన్ల వాళ్ళకి ఎంత నమ్మక ద్రోహం అంటే, ఎందుకు కేసీఆర్ మీద కోపం అంటే నాకు, జీడబ్ల్యూఎంసీ వరంగల్, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వరకు మస్తు వాడుకున్నాడు. కథం అది అయిపోగానే కథం మొత్తం ఫస్ట్ టీ న్యూస్లో వేసేసిండు అలా సొంత ఛానల్లో. అంటే నీకు మనిషి అవసరం ఉన్నంత వరకు, అది మనిషి అయిపోయిన తర్వాత నీ తీసి చెత్తగుప్పలేస్తావు. ఇదా రాజకీయం? ఇదేనా చాణక్య నీతి? ఈటల రాజేందర్ గారు మీకు దగ్గర ఉంటారు కదా. అవును, మరి ఎందుకు ఆయనని వెలేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? ఎవరు వెలేయలే, వాళ్ళు అంటున్నారు మేమే తీసేసినాం అంటుంటారు కదా, దానిపైన. ఇగో వాళ్ళకు భయం వచ్చింది, ఈయన సెకండ్ అయిపోయిండు కేసీఆర్ తర్వాత, మళ్ళీ ఏమవుతుందో కింద కదులుతానే పూసాలు, అందువల్ల వాళ్ళకు ఇన్సెక్యూరిటీతో తీసేశారు అంతే. రాజేందర్ గారు అట్లాంటి వాళ్ళ క్యారెక్టర్ కాదు. ఉద్యమంలో మేము చూసినాం కదా, ఎంత మంచివాడు ఆయన. ఆయన ఇంటికి పోతే మొత్తం అక్షయ పాత్ర లాగా ఉంటుంది, ఎప్పుడు పోతే అప్పుడు తినొచ్చు, అయిపోతేనే వండుతూనే ఉంటారు అక్కడ. అట్లాంటోడు ఈయన దుబ్బాలని చూస్తాడు ఆడన. బీజేపీ చేసిన సాంగ్స్ ఏంటి బాగా?
బీజేపీ క్యాండిడేట్ చేసిన క్యాండిడేట్ ఎవరు పార్టీకి రాజేందర్ చేయలేదు. చేసిన మెయిన్గా. రాజేందర్ గారు రాజేంద్రన్నకు చాలా మంది క్యాండిడేట్స్ చేశారు. బీజేపీ ఇక్కడ సిరిపూర్ కాగజ్లో గెలిచాడు పాల్వాయి హరీష్ అన్నకి చేసిన, చాలా మందికి చేసిన. అవి ఎలక్షన్ పార్టీలు కదా, పార్టీకి చేయలే సపరేట్గా. అంటే ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మీకు ఇట్లా ప్రైవేట్ సాంగ్స్ చేసినప్పుడు, మ్యూజిక్ కొట్టినప్పుడు, ఏంది అసలు సీరియల్కి పని చేసినప్పుడు పైసలు బాగా వచ్చినప్పుడు అందరం పని చేసే జోక్ 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 అట్లానే ఏం లేదు. నీకు ప్రైవేట్ పాట అయినా పబ్లిక్ సీరియల్ అయినా సినిమా అయినా అదే కష్టం ఉంటుంది. అదే కొంచెం సినిమాకి వచ్చేసరికి ఏంటంటే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆర్కెస్ట్రా ఇంకా కొంత మెరుగ్గా చేసుకోవచ్చు. టీవీ సీరియల్లో వాళ్ళ పాపం మీకు తెలియదు, వాడు ఛానల్ గింత ఇస్తాడు, డబ్బు 1,20,000 ఇస్తాడు అనుకో ఎగ్జాంపుల్. దాంట్లో అన్ని రికార్డింగ్ చేయాలి, షూటింగ్ చేయాలి, మళ్ళీ కరెక్షన్ చెప్తారు, మళ్ళీ రీషూట్లు చేయాలి, ఇదంతా ఇబ్బంది ఉంటుంది. తలకా నొప్పి మొత్తం మీద. సినిమా అంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది మనకు, ప్లస్ మనకు లిమిటెడ్ టైం ఉంటుంది చేయడానికి. ఇప్పుడు ఈటల రాజేందర్ కానీ బీజేపీ తోటి కొంత అనుబంధంగా ఉన్నారని చెప్పవచ్చుగా మీ మాటలను బట్టి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి లోక్సభ, ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? నేనైతే 100% బీజేపీకి వేయాలంట. బీజేపీ ఒకటే దేశాన్ని కాపాడేది. కాంగ్రెస్ చూసాం మనం గత పాలన. కాంగ్రెస్ ఎలా ఉంటే మీరు ఒక జర్నలిస్టే చెప్పండి, కాంగ్రెస్ ఎలా ఉండే భయ్యా? కాంగ్రెస్ బీజేపీ ఎలా ఉంటుంది అనేది అలా పాలన చూసినాం. బీజేపీ వచ్చింది ఇప్పుడు 2 పర్యాలు. బీజేపీ పాలన కూడా ఇప్పుడు 60 సంవత్సరాలు పాలన ఎట్లా మనం రిఫరెండర్ వేస్తాం ఓటర్లతోటే, అంటే ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు ప్రభుత్వాన్ని మనం స్వాగతిస్తాం. ఓటర్లను చూసి దాన్ని డివైడ్ చేయలేదు భయ్యా ఇప్పుడున్న సమాజంలో. దేని చూసి చేయాలంటారు? పైసలను చూసి చేయాలి. నువ్వు ఎంత ఖర్చు పెడితే అంత అదైతాను. జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. బీజేపీ వాళ్ళు కూడా పైసలు ఖర్చు పెట్టే ఇప్పుడు 2 సార్లు ఫామ్ చేశారంటారా? ఎక్కడ ఇప్పుడు కేంద్రంలో నీకు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ 2 డివైడ్ చేయాలి ఇండియన్ పాలిటిక్స్లో. నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్. మన దగ్గర ఏంటంటే ఇక చూసారుగా, ఆడు మొత్తం అది వాడు ఇల్లు కొట్టుకపోని ఆడు ఏమైనా చేయని కానీ పైసలు వచ్చినాయా చేసినామా ఇట్లా ఉంటుంది మన దగ్గర. ఎప్పుడైనా పైసల మీద ఎప్పుడు ఆధారపడి పాలన ఉంటుందో కొలాప్స్ అక్కడ వ్యవస్థలు. బీజేపీకి ఎందుకు ఓటేయాలి మరి తెలంగాణ ప్రజలు? బీజేపీ ఇప్పటిదాకా చేస్తున్న పనులు చేసుకుంటూనే వస్తుంది, ఒక్కొక్కటి 1 by 1. 3 తలాక్ పాపం తలాక్ 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 అనగానే కథం వెళ్ళిపోతాడట, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడట పక్కనే. అది ఏంది? అంటే వాళ్ళ గ్రంథాన్ని మనం అవమానించడం కాదు, వాళ్ళు రాసుకున్నట్టు రాసుకున్నారు, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు కదా అని. రేపు పొద్దున వాళ్ళకు కూడా ఒక పాప ఉంటుంది, ఆ పాపను కూడా వాళ్ళు అల్లుడు కట్టిన తలాక్ 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 అంటే అది కదా. అట్లాంటి ఒక చట్టాన్ని రద్దు చేసిండు 370 ఆర్టికల్ 372. ఒక కాశ్మీర్ మన తలకాయను తీసుకొచ్చి మన ఇండియాకి పర్ఫెక్ట్గా కూర్చోబెట్టారు. మళ్ళీ అంటే ఉంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంటే మిలిటెంట్లు ఇది అది మొత్తం పాకిస్తాన్లో వచ్చి అది ఇది వచ్చి, ఇప్పుడు రమ్మని ఒక్కొక్క కొడుకు జల్లు అంట చైనానికి టు పాకిస్తాన్ వచ్చి రోడ్లు నీకు బార్డర్ పొంటి రోడ్లు వేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైనికులు తాగడానికి నీళ్ళు లేకుండా తెలుసా, ఒక ఏరియా మొన్న చదివిన న్యూస్లో అక్కడికి పైప్ వేయించిండు ఇప్పుడు, వాటర్ పైప్ పంపింగ్. అంటే మిగతా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు సైనికులు, ఇది ఒకటి దేశభక్తి కాకుండా మిగతా రంగాల్లో ఎట్లా చూడాలి బీజేపీ? మిగతాది కూడా ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అంటున్నారు కదా. మనం ఇంతకుముందు ఏంటంటే వేరే కంట్రీస్ మీద ఆధారపడేది ఎక్కువ, ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా తీసుకొస్తున్నాడు మోడీ. చూసారా మీరు? లేదు. కేసీఆర్ గారు ఒకసారి మాట్లాడి నాకు భలే కోపం వచ్చింది, బరగుద్దుతే పోయేది అది ఇది అని రైళ్ళు. అవును, వందే భారత్ రైలు అంట అట్లా మాట్లాడవచ్చా? ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా మనం తయారు చేసుకోగలుగుతున్నాం స్వయం శక్తితో, మనం తయారు చేసి మనం ప్రపంచానికి ఇస్తున్నాం. ఇంకా శాటిలైట్స్ కానీ ఇవన్నీ అవును వేరే కంట్రీ, మనకు అట్లా కూడా ఇన్కమ్ వస్తుంది. అంటే ఎంత అభివృద్ధి చెంది ఉంటుంది చెప్పు. ఇప్పుడు అందరు బీజేపీ వాళ్ళు అన్నది కూడా, అంటే ఒక కళాకారునిగా చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పండి, నాయకునిగా కూడా చెప్పండి, మోడీని చూసే ఓటేయాలా? మరి తెలంగాణలో ఎట్లా ఉన్నారు? తెలంగాణలో కూడా మోడీని చూసే ఓటేయాలంటున్నారు కదా, లోకల్ నాయకత్వం కూడా ఉండాలిగా మీరు అన్నట్టుగా. లోకల్ నాయకత్వం ఖచ్చితంగా ఉంది లోకల్లో. మీకు ఇప్పుడు కాదు, ఆలయ నరేంద్ర గారు అని ఉండే బీజేపీ, నీకు తెలంగాణలో ఉంది, చాలా చోట్ల ఉంది బీజేపీ. మీకు మొత్తం పార్లమెంట్ ఫస్ట్ జనతా పార్టీ ఉన్నప్పుడు 2 ఎంపీ సీట్లు ఉంటే ఒకటి హన్మకొండ, ఇంకొకటి వాజ్పేయి గారు ఇక్కడ గెలిచినట్టున్నారు, 2 సీట్లు, 2 ఎంపీలతో స్టార్ట్ అయింది ఇది. తెలంగాణ ఖచ్చితంగా ఉంది, కానీ ఏంటంటే వీళ్ళు తీసుకుపోయేవే కరెక్ట్ లేదు జనాల్లోకి. ఈ లోకల్ పార్టీలు వచ్చి ఇది కానీ మొత్తానికైతే మొన్న జై శ్రీరామ్ రాజారాం మొన్నటితోటి బాగా దగ్గర అయిపోయారు జనాలకి. అంటే ఇప్పుడు పాపం వాళ్ళకి తెలియదు ఒక ఏజ్, మనం మదర్ వాళ్ళకు, మన ఏజ్ గ్రూప్కి అయితే తెలుసు కదా ఎవడు నిజాయితీగా చేస్తున్నాడు, ఎవడు దొంగతనం చేస్తున్నాడు, ఎవడని
ఇప్పుడు ఈజీగా సోషల్ మీడియా సెకండ్లలో వచ్చేస్తుంది తెలుసా, మనం ఏదైనా తప్పు చేస్తే సెకండ్లలో వచ్చేస్తుంది బయటికి. యూత్ బాగా అట్రాక్ట్ అయింది మీకు, యూత్ ఓట్స్. ఒక యూత్ తలుచుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్పుకోలేడా, వాళ్ళ అయ్యకి చెప్పుకోలేడా, వాళ్ళ ముసలావకి చెప్పుకోలేడా, ముసలాయనకి చెప్పుకోలేడా. యూత్ బాగా అట్రాక్ట్ అయింది బీజేపీ వైపు. ఇంత యూత్ ఉన్నది సరే, మోదీ అభిమానులు ఉన్నారు, బీజేపీ అభిమానులు కూడా పెరిగినన్నమాట వాస్తవం. మనం కూడా మార్నింగ్ న్యూస్ 14% అయింది కదా, 7 నుండి 14% వచ్చిందంటే మామూలు విషయం అంటే ఇక్కడ ఈ పెరుగుదలలో పెరుగుతూ ఉంది. పెరిగినట్టుగానే నాయకులు కూడా దాన్ని మలుచుకోవాలి, అవకాశాన్ని మలుచుకోవాలి. మీరు అన్నారు మ్యూజిక్ ఫస్ట్ పాట నేను ఇట్టించిన అన్నయ్య. మరి రాజకీయాలకు వచ్చి కూడా ఈ బండి సంజయ్ కానీ, ముఖ్యులుగా చెప్పుకుంటే అరవింద్ కానీ, లేకపోతే ఈటల రాజేందర్ వచ్చినారు. చాలామంది కూడా మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల ముందు కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వచ్చినారు ఈ పార్టీకి. అక్కడ సఖ్యత లేదు ఆ లీడర్ల మధ్యలో అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. దాన్ని అందుకనే నేను రాజగోపాల్ రెడ్డి తిరిగి మళ్ళీ నేను కాంగ్రెస్కి వస్తూ ఉన్నా, అధికారం ఫామ్ చేస్తుంటాం. కానీ ఇక ఇక్కడ ఏంది కొట్టాటలు ఎక్కువైనా సేమ్ కాంగ్రెస్ సంస్కృతే బీజేపీలో వచ్చిందని ఒక బలమైన వాదన. కొంతమంది బీజేపీ నాయకులు పర్సనల్ కామెంట్స్ కూడా పెడతా ఉంటారు మనకు. దీనిపైన ఎట్లా చూస్తారు మీరు? అంటే అట్లని కాదు కానీ, బట్ ఆయన ఏమనుకున్నాడంటే కేసీఆర్ని కొట్టాలనుకున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. కేసీఆర్ అంటే ఉంచొద్దు పాలనలో అనేది ఫస్ట్ కాన్సెప్ట్ అయింది. అదే అది బీజేపీ కొడుతుంది కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పుడు రుజువైంది కదా, మా బీజేపీ వస్తుంది అని చెప్పేసి బీజేపీకి వచ్చింది ఆయన. ఇక ఇక్కడ కవిత అరెస్ట్ అయితే లేదా సాగదిత్తాన్లు ఇక పోతాను మెడికల్ టెస్ట్లో పోయింది అని మెరుపు తీగలాగా ఏదో మాట్లాడిండు చాలామంది బీజేపీ నాయకులు. జనాలేమో ఆశతో ఇట్లా టీవీలో ఇట్నే చూసుకుంటూ పోతాను ఎటు పోయింది అనుకుంటున్నారు చాలామంది. అంటే దిస్ ఈజ్ నాట్ కామిక్, అంటే నేను కామిక్గా చెప్పట్లేదు, అది వాస్తవం నిజంగా. ఇట్లా చూసుకుంటే కన్ను రెప్పగడం కదిలిపోయేది, ఆమె ఏంటి లోపల ఎప్పుడు వెళ్తుంది అని ఇట్నే లైవ్ కెమెరాలు అట్నే పెట్టుండే అన్ని ఛానల్స్, ఇట్నే చూస్తుండే వాళ్ళు. ఓకే సార్ ఎందుకు పంపలేదంటారు? బీజేపీలో పైన ఉన్నాడు కదా మోదీ సార్. ఆ సమీకరణాలు ఏందో ఇప్పుడు మనకు తెలియదు కదా చట్టాల గురించి. ఈడీ కానీ సిబిఐ కానీ ఒకసారి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ముందు కావాల్సిన డాక్యుమెంటేషన్ కానీ కావాల్సిన ఎవిడెన్స్ కానీ అప్పుడు దొరకకపోవచ్చు, ఇప్పుడు దొరకవచ్చు. విషప్రచారం ఎందుకు చేయలేదంటే ఇదే అరెస్ట్ ఒక భాగం. కానీ జనాలకు దీన్ని తీసుకువెళ్ళడంలో బీజేపీ నాయకత్వం విఫలమయ్యారు. మాకు అసలు సంస్థలు ఉంటాయి, దర్యాప్తు సంస్థలు వాటి పని వాటి చేసుకొని పోతాయి. అసలు మనోళ్ళు ఇక్కడ ఏం జరిగిందంటే బీజేపీ అనవసరంగా ఓవర్ ఎక్స్పోజ్ చేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే లోకల్ నాయకత్వం ఖచ్చితంగా చేస్తారు, ఇక వీళ్ళు వేసేస్తారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఇంటర్వ్యూ అయినప్పుడు ఆయన కూడా చెప్పిండు, అతను ఈ రోజు కాకుండా రేపు కాకుండా వెళ్ళిండి అరెస్ట్ అవుతారు, ఆయన అరెస్ట్ అవుతారు సార్ అని చెప్పిండు. ఆయన వాళ్ళు రాసిన ఛార్జ్ షీట్ చూసి చెప్పేసిండు, ఆయన అడ్వకేట్ కాబట్టి రగన్న చెప్పేసిండు ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది, కవిత ఇయ్యాలి కాకపోయినా రేపైనా అరెస్ట్ అవుతుంది అని చెప్పిండు. అంటే ఆ ఎవిడెన్సెస్ కోసం వాటి కోసం ఏమన్నా కాలయాపన పట్టిందో తెలియదు, ఇంటర్నల్ మనకు ఎట్టి పరిస్థితి తెలియదు. కానీ దాన్ని కాంగ్రెస్ బాగా మలుచుకోగలిగింది, వాళ్ళకు అనుకూలంగా తిప్పుకోగలిగింది. వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి చూసిన కవితను అరెస్ట్ చేయలేదు, చూసిలా కవితను అరెస్ట్ చేయలేదు. ఓరి అమ్మ పొద్దున్నేస్తే వీళ్ళు యాడ్స్ కూడా అవే. అదే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఒక రకంగా ఉన్నట్టే చెప్పవచ్చు. అంటే మనకు ఏ పార్టీ అయినా ఇష్టం, రాజ్యాంగమే కల్పించింది మనకు. బీజేపీ నుంచి మరి మాలిక్ ఎంపీ గారు ఏదైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ? అట్లుందా ఆలోచన రాజకీయాల వైపు రావాలని? డెఫినెట్గా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుండి రాజకీయాల్లో తిరిగిన వాళ్ళమే కాబట్టి చట్టసభలకు రావాలని అంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ వంతు ప్రయత్నం కూడా నేను చేస్తా. ఇక్కడ ఫుల్ఫిల్ అయినాక నా కోరికలన్నీ ఆర్థికంగా సమకూర్చుకుంటున్నారా? చేసుకోవాలి. బీజేపీ దగ్గర ఉన్నది ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టరు. అలా బీజేపీ కార్యకర్త ట్రూ కార్యకర్త అనుకో డెఫినెట్గా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతుంది. మనం చూసాం కదా, కిషన్ రెడ్డి గారు ఆఫీస్లో ఉండేవాళ్ళట, ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో. ఆయన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ చేశారు. మొన్న కూడా చూసినాం కదా, ఇద్దరు సీఎంలు, అటు కేసీఆర్ ఆయన మీ బీజేపీ అతను గెలిచినాడు కదా. అవునవును. అంటే నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పదు, అందరు రాజకీయాలు అనగానే డబ్బులు అంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఉప ఎన్నికల సందర్భాలు చూసినాం చాలా సార్లు. దుబాకల రఘునందన్ రావు కూడా గెలిచారు. అంటే అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ డబ్బుల మూటలు ఎన్ని పంచినా రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాలి, ప్రజల మధ్యలో ఉండడం కూడా చూస్తూ ఉన్నారు. కొన్ని డబ్బులు మీరు అన్న డబ్బులు వంచడంతో పాటు ప్రజలతో మమేకమై పనిచేసే వాళ్ళకే ఓటేసి గెలిపిస్తూ ఉన్నారు. మొన్న కాంగ్రెస్ కూడా చూసాం, మరి బీఆర్ఎస్ వాళ్ళు విచ్చలవిడిగా వంచారు అనే ఆరోపణలు కూడా వచ్చినాయి మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా. కాంగ్రెస్ కూడా మస్తు వంచారు, ఒక బీజేపీలో వంచలే. మీరు ఆ టికెట్ ఇచ్చిన చూస్తే కూడా పెద్ద ప్రాపర్టీలు ఉన్న వాళ్ళు ఏం కాదు, ఏదో కొంతమంది గెలుస్తాను వాళ్ళు ఓడిపోతారు అనుకున్న వాళ్ళు గెలిచినారు. ఏదైనా సాధ్యమే కదా. అవును, రాజకీయం ప్రజలు తలుచుకుంటే అన్న ఏంటంటే బయట కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం వల్ల, కొంచెం లోకల్ నాయకత్వం హ్యాండ్ చేయడం వల్ల
నెగిటివ్గా అక్కడ గెలుస్తాడని, ఇక్కడ గెలుస్తాడని, అక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి పడేసి జనాలు. గెలిపోవటం సహజమే, నిలబడతాం, ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. గెలవాలి. ఆడ ఒక క్యాండిడేట్ వాడు ఏం మాట్లాడిండో చూసిరా మీరు? అక్కడ హుస్రాబాద్లో నిల్చున్నాడు, ఏం మాట్లాడిండు? నేను చచ్చిపోతా శవయాత్రకు రాండి అన్నాడు. అన్నారు చూసిన అక్కడ ఆడవాళ్ళు. అసలు సెంటిమెంట్ అది. మళ్ళీ చిన్న పిల్లను ఎన్నికల తిప్పి అన్న ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్, అంటే బయట కాన్స్టిట్యున్సీలు తిరిగాడు కదా, తిరిగేసరికి ఎక్కువ హుజరాబాద్ మీద ఫోకస్ చేయాలి. అదే మొత్తంగా దెబ్బతీసింది ఏంది రాజేందర్ గాని ఊరు అంటే, ఇక్కడ నల్లేరు మీద నడక కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఇక్కడ సీఎం గజ్వేల్లో పోటీ చేయడం, అక్కడ చూసుకోవడం, అది ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. 1000 ఓట్లు 2000 ఓట్లు కూడా రాని గజ్వేల్లో ఈ రోజు ఎంత 53,000 60,000 వచ్చినాయి కానీ తీసుకురాగలిగింది. సిట్టింగ్ సీటు కోల్పోవడం తోటి ఇబ్బంది అయింది. సరిగా అది ఒక ప్రయోగం చేసినప్పుడు వికటించవచ్చు, సక్సెస్ కావచ్చు, దేనైనా స్వీకరించాలి. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మొత్తం ఎన్ని ఆల్బమ్స్ కానీ ఎన్ని టీవీ సీరియల్స్ కానీ చేసి ఉంటారు? టీవీ సీరియల్స్ ఒక 64 అబోవ్ చేసినా తక్కువ టైంలోనే. ఇంకా ఆల్బమ్స్ అయితే బాగానే చేసిన ప్రైవేటు సాంగ్స్. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది నా కెరియర్ సాయి మధురం అనే ఒక ఆల్బమ్తో. రామలక్ష్మి రామారావు గారని కార్తిక్ అని వాళ్ళ అమ్మాయి సింగర్, ఆమె కోసం చేసారు అనమాట. నన్ను కొత్తగూడెం పిలిపించుకుని, అది మళ్ళీ మిట్టపల్లి సురేందర్ గారి వల్లే వచ్చింది. అన్న ఇట్లా చేద్దాము అది ఇది అని చెప్పేసి, సరే అలా చేద్దామని పోయి అక్కడ చేసి రావడం. చాలా ఉన్నాయి సాంగ్స్. మొట్టమొదటి చేసిన ఆల్బమ్ సాంగ్ మీకు బాగా గుర్తుండి ఉంటుంది, ఎందుకంటే మీరు ఫస్ట్ కదా బాలుగారు ఫస్ట్ రికార్డ్ అదేనా? అంటే బాలుగారితోనే ఫస్ట్ కొట్టుడే నేను పాపం నేను అడిగిన ఇట్లా వీళ్ళతో పాడిద్దాం, జానకమ్మతో వీళ్ళతో పాడిద్దాం అంటే వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు పెట్టుకుంటున్నారు. అప్పుడు రెమ్యునరేషన్స్ ఇంత లేవులేండి. అమ్మాయి ఇప్పుడు లక్షల్లోకి వెళ్ళిపోయి నేను ఒక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అమ్మో పైసలకు నోరుంటే మొత్తుకునేవి. అంటే అడగొద్దా సింగర్స్ ఎక్కువ అంటే ఎక్కువ అడిగి, ఎందుకంటే సినిమా రంగం మారుతుంది కదా, వ్యాపారం అంతా అది కదా. వ్యాపారం అంటే ఇప్పుడు సిద్ధి శ్రీరాముడు అనుకో, XYZ అమౌంట్ పెద్ద బిగ్ అమౌంట్ అనుకో, పాడేయాలని ఉంటుంది కదా, ఏదో సినిమాకు యాడ్ అవుతుంది కావచ్చు అని. కానీ అక్కడ రాకపోతే అవి పోతాయి ఇవి పోతాయి కదా. అయితే అందరూ అనేది ఏంటంటే నిజంగా కూడా సినీ రంగానికి సంబంధించి కానీ టీవీ రంగానికి సంబంధించి కానీ నటీమణులకు ఎక్కువ ఇస్తుంటారు కదా డబ్బులు. మరి మ్యూజిక్ డైరెక్షన్కి వచ్చేసరికి కొంత అనుకున్న రేంజ్లో ఇవ్వలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక సినిమా కానీ టీవీ కానీ ఏదైనా మనం చూసేదానికి మూలస్తంభమే మ్యూజిక్ కదా. మ్యూజిక్ తోటి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, సీరియల్ కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు అంటారు అట్లా? చాలా మంది బ్లెండర్ మ్యూజిక్ ఇది చేస్తారు. నీకు సౌండ్తోనే కదా మూడు వచ్చేది, జల్ అనేది. సౌండ్ లేకపోతే ఎట్లా వస్తుంది? అవును, నువ్వు థియేటర్లో ఒక సౌండ్ వినంగానే కదా అని చెప్పి స్టార్ట్ చేస్తే అక్కడ ఒక చిన్న ఎఫెక్ట్తో స్టార్ట్ అయింది అనుకో, ఒక విలన్ ఎంటర్ అయితే అంటే జల్లు అంటే ఒక్కొక్కసారి. అవును, మనకు గణేష్ సినిమా చూసారా, కోట శ్రీనివాసరావు గారు ఒక్కసారి కళ్ళు దగ్గర జుమ్ అని పడుతుంది. అవును, జల్లు అనేది నాకు భయమైంది ఒకటేసారి. అంటే మీకు సౌండ్ మీద ఖచ్చితంగా పెట్టాలన్న వీళ్ళు హీరోయిన్లు హీరో అని ఇంకా వేరే వ్యసనాలకు చాలామంది అంటే ఫ్యాషనబుల్గా ఉన్నాడు ఎప్పుడు దేనికి ఎంత పెట్టాలో మంచిగా రాసుకొని చేస్తాడు. కొంతమంది పాపం టెంప్ట్ చేసి తీసుకొస్తారు ప్రొడ్యూసర్స్ని, తీసుకొచ్చిన వీడికి వచ్చి మొత్తం సంకనాకి ఇచ్చేసి పంపించేస్తారు. మళ్ళీ అలా టీ కొట్టు కాడ మనకు కనిపిస్తాడు, మంచి ఆఫీసులలో దర్జా కార్లలో తిరిగినాడు, ఆ చాయ్ కొట్టు కాడ ప్లస్ ఇంకెక్కడన్నా మెస్ కాడ కనిపిస్తాడు మీరు తినుకుంటా. నేను చాలామందిని చూసిన పాపం బాధ అనిపిస్తుంది. అంటే కషాయంగా నమ్ముతుంది గోరే, మనం ఉన్నట్టు మాట్లాడితే నమ్మరారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మీరు ఎప్పుడు అడగలేదా నిర్మాతలు, ఏందా మరి మేము ఇంత కష్టపడతాం ఎందుకు మా ఏసీ అంటే మ్యూజిక్ డైరెక్టర్లకు అన్యాయం జరుగుతుందని? ఒకటే ఇక్కడ నీ దగ్గర బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి, నీకు నువ్వు కాకపోతే ఇంకొకటి అట్లా కావాల్సింది అక్కడ పాట వినబడదా లేదా అంతే. ఒక క్వాలిటీ పాటనా కొంచెం మంచిగా చేయాలని నేను అనేది అంటున్నా. ప్యాషన్ ఉన్నోడు ఎప్పుడైనా వాడు ఖర్చు పెట్టడానికి అది చేస్తాడు. ప్యాషన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే టైంపాస్కి వస్తారు చూసిన కొంత ఈ రిటైర్మెంట్ డబ్బులు అవి వస్తాయి కదా, అవి పట్టుకొని వచ్చి ఇక్కడ మంచి ఎంజాయ్ చేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చూపిస్తారు. ఇక్కడ కొంతమంది మేనేజర్లు వాళ్ళు అంటే అందరినీ తప్పట్లేదు, కొంతమంది మేనేజర్స్ పాపం జెన్యూన్గా ఉంటారు, ఉండి ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలి. ఇప్పుడు ఒక 50 కుటుంబాలు బతికినాయి అనుకో ఒక సినిమా మీద, రేపు ఆయన గెయిన్ చేసింది అనుకో ఇంకో 50 కుటుంబాలు బతుకుతాయి కదా అని తీసుకుంటూ పోతే ఆయన ఇక్కడే చంపేస్తే ఎట్నే వెళ్ళిపోతాడు అంటే వాడు ఇండస్ట్రీకి అవుట్ అనే మంచి పాజిటివ్ దృక్పథంతో చాలామంది ఏంటంటే పాపం ప్రొడ్యూసర్ని సేవ్ చేద్దామని చెప్పేసి రూపాయి అక్కడ ఆటానికి మాట్లాడి
అన్న ఇక్కడ చిన్న లాజిక్ వీళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా ఏమంటే పెద్దోళ్ళకి తెలుసు, కొత్తగా వచ్చేటోళ్ళకి తెలియదు. ఇప్పుడు నీకు రోజుకి 50,000 ఇస్తున్నాను అనుకో, నేను 10 రోజులు ఎంత అవుతుంది కదా, ఇగో సార్ 3 లక్షలు ఒక్కటేసారి ఇస్తానా, నాకు 10 రోజులు డేట్లు ఇవ్వనంటే కాదంటాడా డబ్బు, ఏదైనా పంపిస్తారా ఏం కాకు పంపించారుగా, అట్లా కొట్టొచ్చు కొన్ని లాజిక్లు ఉంటాయి. 2 లక్షలు మిగిలినట్టే కదా. మొత్తం మీద అయితే మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న మీరు నిర్మాత తనాన్ని కూడా వంట పట్టించుకుంటున్నారు. మరి నిర్మాత అంటే నిర్మాత అని కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, కానీ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం అన్న. మొత్తానికి అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. సినిమా కూడా బాగా వచ్చింది. మన ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ అన్న కూడా వచ్చి చూడడం జరిగింది అమెరికా వెళ్ళేటప్పుడు, ఆస్కార్కి ముందు ప్రసాద్ ల్యాబ్లో. చాలామంది చూసారు, మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. ఈ నెల 19వ తారీఖు సినిమా పేరేంటి? శరపంజరం. శరపంజరం అనే సినిమా ఈ నెల 19వ తారీఖు థియేటర్లకు రాబోతుంది. చూద్దాం భవిష్యత్తు ఎట్లుందో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎల్లవేళలా మీలాంటి వాళ్ళు మనందరం కలిసి పనిచేయాలి, మన మీడియానే ఇది కూడా. షూర్ ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటామన్నా. ఎందుకంటే మీరెంత నిక్కచ్చిగా ఉన్నారో నేను అంతే నిక్కచ్చిగా ఉన్నప్పుడట కలుస్తాయట. అందుకే కలిసి. థ్యాంక్ యూ ఆర్జీవీ మీడియా. రాఘవేంద్ర అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ అన్న. మరి అన్న తీసిన సినిమా కూడా అందరు బాగా చూద్దాం. ఒక యుద్ధ వాతావరణంలో మనందరం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం. మన తెలంగాణ బిడ్డలు అన్నలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిచేసే వాళ్ళని, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉండాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇది ఇప్పటి వరకు మనం మలిక్ వి గారితో మాట్లాడినాం. మరొక గెస్ట్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్జీవీ మీడియా. మంచి లైక్ చేయండి, షేర్ చేయండి. జనం కోసం, జనహితం కోసం మాటలు తులాలు పేలుస్తూనే ఉంటారు రగన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.